హాట్ వాటర్తో డే స్టార్ట్ చేసిన తర్వాత ఫ్రూట్స్ తిన్నానండి. కాకపోతే ఇక్కడ పెట్టడం మర్చిపోయాను. లంచ్ ప్లేట్లో ఈరోజు నేను ప్రోటీన్ కింద నాన్ వెజ్ పెట్టుకున్నాను, మటన్ కర్రీ. మీరు ఎప్పుడైనా కూడా ప్రోటీన్ లేకుండా మీల్ మాత్రం పెట్టుకోవద్దండి. ముందు మీరు ప్రోటీన్ తినేయగలిగితే కడుపు నిండిపోతుంది, కార్బోహైడ్రేట్ ఆటోమేటిక్గా తగ్గించుకొని తింటాం. కార్బోహైడ్రేట్ అంటే ఏంటంటే మనం తినే మెయిన్ కోర్సు, అన్నాన్ని కార్బోహైడ్రేట్ అంటాము. మిగిలిన వాటిల్లో కూడా కార్బోహైడ్రేట్లు ఉంటాయి కానీ కొంచెం తక్కువ మోతాదులో ఉంటాయి అన్నమాట. సో అది తినడం వల్ల మనకి గ్లూకోజ్ శాతం కొంచెం తక్కువ ఉంటుంది, వెయిట్ లాస్ అవ్వడం ఈజీ. అన్నం తక్కువ, కూరలు ఎక్కువ, ఎప్పట్లాగే. ఒకసారి వడ్డించుకున్నది మళ్ళీ వడ్డించుకోకూడదు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈవినింగ్ డిన్నర్ చేసేటప్పుడు మనం టైంని చాలా త్వరగా కంప్లీట్ చేసుకోవాలి. అంటే 7 o'clockకి అంతకంటే లోపలే డిన్నర్ తినాలి. ఇదిగోండి, ఇక్కడ చపాతీలు పెట్టుకొని నేను గింజల కూర పెట్టుకున్నాను. ఈ గింజల్లో ప్రోటీన్ వస్తుంది. చపాతీలు పర్ వీక్ ఒక 2 times or 3 times తీసుకోండి. మిగిలిన టైం ఓన్లీ ప్రోటీనే తినేటట్టు చూసుకోండి. ఎప్పుడైతే ఇలాగ మీరు చపాతీలు తింటున్నారో అప్పుడు మీరు జనరల్గా చేసే మీల్ టైం కన్నా, అంటే డిన్నర్ టైం కన్నా ఇంకా కొంచెం తొందరగా తినేటట్టు చూసుకోండి. అంటే మీరు 7 గంటలకి డిన్నర్ తినేవాళ్ళు ఆ రోజు చపాతీలు తినాలనుకున్న వాళ్ళు 6 గంటలకే డిన్నర్ తినండి, తర్వాత ఏమీ తినద్దు.